Hi friends, welcome back to the channel. Today I teach some sentences. Every day you will learn some new sentences. One day you will achieve your fluency. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నాను అనమాట. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, అతన్ని కలిసావంటే అప్పుడు ఆమె అంటుంది అనమాట, నేను అతన్ని కలిసిన విషయం మర్చిపోయాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు. వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఐ ఫర్గాట్ మీటింగ్ హిమ్. అంటే అతన్ని కలిసిందనమాట, కానీ ఆ విషయం మర్చిపోయింది. ఐ ఫర్గాట్ మీటింగ్ హిమ్ when I was in Hyderabad. The first sentence. Second sentence వచ్చి I forgot seeing that movie. అంటే ఆ సినిమా చూసిన విషయం నేను మర్చిపోయాను. ఇది సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ వచ్చి ఒకతను బెంగళూరులో ఉన్నప్పుడు డబ్బులు బాగా సంపాదించుంటాడు అనమాట. కొద్ది రోజుల తర్వాత ఊరికి రిటర్న్ వచ్చేస్తాడు. ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. అప్పుడు అనుకుంటాడు అనమాట, బెంగళూరులో ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ బెంగళూరు. ఇది థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ వచ్చి ఒక పేరెంట్ అబ్బాయితో వాళ్ళ కొడుకుతో ఇలా అంటాడు అనమాట, నువ్వు నిన్న రాత్రి మీ ఫ్రెండ్ తో తప్పకుండా ఉండింటావు. యూ మస్ట్ హ్యావ్ బీన్ విత్ యువర్ ఫ్రెండ్ లాస్ట్ నైట్. అంటే నువ్వు మీ ఫ్రెండ్ తో తప్పకుండా ఉండింటావు నిన్న రాత్రి. ఇది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చి నన్ను పిలిచే బదులు వారిని పిలవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ మీ యూ హ్యావ్ టు కాల్ దెమ్. ఇది ఫిఫ్త్ సెంటెన్స్. సిక్స్త్ సెంటెన్స్ వచ్చి డబ్బులు ఉన్నప్పటికీ ఆమె ఖర్చు పెట్టదు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ షీ డజంట్ స్పెండ్. ఇది సిక్స్త్ సెంటెన్స్. అన్ని ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఐ ఫర్గాట్ మీటింగ్ హిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. సెకండ్ సెంటెన్స్ ఐ ఫర్గాట్ సీయింగ్ దట్ మూవీ. థర్డ్ సెంటెన్స్ I should have been in Bangalore. Fourth sentence, you must have been with your friend last night. Fifth sentence, instead of calling me, you have to call them. Sixth sentence, in spite of having money, she doesn't spend. Class nachinatlaithe like it, share, subscribe. Thank you all.